Hey, hi, hello guys, welcome back to our channel. ఈ వీడియోలో మనం అప్కమింగ్ OTT మూవీస్ గురించి అయితే తెలుసుకుందాం. లైక్ భైరవ మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ కుబేరా మూవీ OTT రిలీజ్ డేట్ అండ్ మార్గన్ మూవీ OTT రిలీజ్ డేట్ తో పాటు మరికొన్ని OTT రిలీజ్ డేట్స్ ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోండి చేస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ప్లీజ్ ఈ వీడియోని లైక్ చేసి అయితే చూడండి. సో చాలా మంది చూస్తున్నారు బట్ ఎవరు లైక్ అయితే చేయట్లేదు. సో ఈ వీడియోకి నేను 5 lakhs టార్గెట్ ఇస్తున్నా. సో ప్లీజ్ మీరు దాన్ని 24 hours లో కంప్లీట్ చేయడానికి అయితే ట్రై చేయండి అండ్ వీడియోని స్కిప్ చేయకుండా అండ్ వరకు అయితే చూడండి. ఇక అప్కమింగ్ OTT మూవీస్ విషయానికి వస్తే ముందుగా నెంబర్ 1 కలియుగం. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు తీసుకున్నారంటే సన్ నెక్స్ట్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ సన్ నెక్స్ట్ మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేసింది. July 11th నుంచి ఈ మూవీ మనకి సన్ నెక్స్ట్లో OTT స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు సన్ నెక్స్ట్లో July 11th నుంచి. ఇక నెంబర్ 2 ఆప్ జైసా కోయ్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి OTTలో అయితే రిలీజ్ అవుతుంది. ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ నెట్ఫ్లిక్స్ మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేసింది. July 11th నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు అయితే చెక్ చేయొచ్చు. ఇక నెంబర్ 3 మూన్ వాక్. సో ఇది కూడా ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకు ఇప్పుడు OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 8th నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరికైనా ఈ మూవీని చూద్దామని ఇంట్రెస్ట్ ఉంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 8th నుంచి జియో హాట్స్టార్లో. ఇక నెంబర్ 4 సర్ జమీన్. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే జియో హాట్స్టార్ వాళ్ళు ఈ మూవీ OTT రైట్స్ని క్లెయిమ్ చేసుకున్నారు అండ్ హాట్స్టార్ వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అఫీషియల్ డేట్ అనౌన్స్ చేశారు. July 25th నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీని చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 25th నుంచి జియో హాట్స్టార్లో. ఇక నెంబర్ 5 మండలం మర్డర్స్. సో ఇది ఒక వెబ్ సిరీస్ అండ్ ఈ వెబ్ సిరీస్ మనకి ఎవరు తీసుకొస్తున్నారంటే నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఈ వెబ్ సిరీస్ మనకి OTTకి అయితే తీసుకొస్తున్నారు అండ్ వాళ్ళు మనకి అఫీషియల్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. July 25th నుంచి ఈ వెబ్ సిరీస్ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా ఒక కొత్త వెబ్ సిరీస్ చూద్దామని వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు నెట్ఫ్లిక్స్లో July 25th నుంచి. ఇక నెంబర్ 6 నరివెట్ట. సో ఇది ఒక మూవీ అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ అనుకున్నంత రేంజ్లో అయితే పర్ఫామ్ చేయలేకపోయింది అండ్ ఇప్పుడు ఈ మూవీ మనకి OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీలో మనకి ఎవరు యాక్ట్ చేశారంటే టొవినో థామస్ గారు ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఇప్పుడు ఈ మూవీ OTT రిలీజ్కి అయితే రెడీ అయింది. ముందుగా ఈ మూవీ OTT రైట్స్ సోనీ లివ్ వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో ఈ మూవీని మనకి వాళ్ళు అఫీషియల్ డేట్ కూడా రిలీజ్ చేశారు. July 11th నుంచి ఈ మూవీ మనకి OTT స్ట్రీమింగ్ అయితే రాబోతుంది మల్టిపుల్ లాంగ్వేజెస్లో. మన తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ అండ్ హిందీ లాంగ్వేజెస్లో నరివెట్ట మూవీని మనకి సోనీ లివ్ వాళ్ళు అయితే తీసుకొస్తున్నారు. సో మరి మీరు ఎవరైనా ఈ మూవీ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు July 11th నుంచి. ఇక నెంబర్ 7 కన్నప్ప మూవీ. సో ఈ మూవీలో మనకి ప్రభాస్, మంచు విష్ణు, మోహన్ బాబు గారు అండ్ ఇంకా చాలా మంది ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ మనకి థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ 8 days రన్ అయితే కంప్లీట్ చేసుకుని బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ అయితే బయటకు వచ్చింది. ముందుగా నైజాంలో ఈ మూవీకి 6.88 కోట్లు అయితే రాబట్టింది అండ్ సీటెడ్లో 2.40 కోట్లు. అలా మన తెలుగు స్టేట్స్లో 15.80 కోట్ల షేర్ని, ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ డబ్బుడ్ లాంగ్వేజెస్ కలుపుకుని 4.73 కోట్లు అయితే రాబట్టింది. అలా కన్నప్ప మూవీ వరల్డ్ వైడ్గా 23 కోట్ల షేర్ని అండ్ 44 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది 80 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్కి. ఇక ఈ మూవీ OTT రైట్స్ విషయానికి వస్తే అండ్ రీసెంట్గానే ఈ మూవీ OTT రైట్స్ మనకి అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో వాళ్ళు మనకి అఫీషియల్గా అయితే రిలీజ్ చేశారు అండ్ ఈ మూవీని మనకి ఎప్పుడు OTTలోకి రిలీజ్ చేస్తారంటే థియేటర్స్లో రిలీజ్ అయిన 10 weeks తర్వాత ఈ మూవీ మనకి OTTకి అయితే వస్తుంది. సో ప్రజెంట్ అయితే ఈ మూవీ థియేటర్స్లో ఉంది. సో మీరు థియేటర్స్కి వెళ్ళి చూద్దాం అనుకుంటే థియేటర్స్కి వెళ్ళి వాచ్ చేయొచ్చు లేదా OTTలో చూద్దాం అనుకుంటే ఈ మూవీ రిలీజ్ అయిన 10 weeks తర్వాత మీరు ఈ మూవీని OTTలో అయితే వాచ్ చేయాలి. ఇక నెంబర్ 8 మార్గన్ మూవీ. సో ఈ మూవీలో మనకి విజయ్ ఆంటోనీ గారు మెయిన్ లీడ్లో యాక్ట్ చేశారు అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా తమిళనాడులో 5 కోట్లు అయితే రాబట్టింది అండ్ మన తెలుగు స్టేట్స్లో 1.51 కోట్లు, ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 65 లక్షలు అయితే రాబట్టింది మార్గన్ మూవీ. అలా వరల్డ్ వైడ్గా ఈ మూవీ 4 కోట్ల షేర్ని అండ్ 8 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది అండ్ ఇప్పుడు ఈ మూవీ OTT రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే ఈ మూవీ OTT రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు.
చేశారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తున్నారంటే జూలై 28 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. సో మరి మీరు ఎవరైనా మార్గన్ మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 28 నుంచి. ఇక నెంబర్ 9 కుబేరా మూవీ. సో ఈ మూవీలో మనకి నాగార్జున గారు, ధనుష్ అండ్ రష్మిక మందన ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ మనకి రీసెంట్గానే థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ రిలీజ్ అయ్యి 15 days రన్ అయితే కంప్లీట్ చేసుకుంది. అండ్ ఈ 15 daysలో ముందుగా మన తెలుగు స్టేట్స్లో 64.35 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టింది. అండ్ తమిళనాడులో 20 కోట్లు రాబట్టి అండర్ పర్ఫార్మెన్స్ అయితే చేసింది. అండ్ కర్ణాటకలో 11 కోట్లు అండ్ కేరళలో 1.25 కోట్లు. ఇక హిందీ ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా కలుపుకుని 2.80 కోట్లు అయితే రాబట్టింది. అలా కుబేరా మూవీ 15 days గాను వరల్డ్ వైడ్గా 131 కోట్ల గ్రాస్ని అండ్ 65.80 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 66 కోట్లు. సో ఇంక ఈ మూవీ హిట్ కావాలంటే జస్ట్ 20 లక్షలు అయితే రాబడితే చాలు. ఈ మూవీ అప్పుడు బ్రేక్ ఈవెన్ మార్క్ని అయితే దాడుతుంది. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ అమెజాన్ ప్రైమ్ వీడియో వాళ్ళు క్లెయిమ్ చేసుకున్నారు. సో ప్రైమ్ వీడియో వాళ్ళు ఈ మూవీని హ్యూజ్ అమౌంట్ పెట్టి అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ ప్రైమ్ వీడియో వాళ్ళు మనకి ఈ మూవీని ఎప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్ చేస్తారంటే ఈ మూవీకి వాళ్ళు 4 weeks అగ్రిమెంట్ డేట్ని అయితే రాయించుకున్నారు. సో అలా ఈ మూవీ థియేటర్స్లో రిలీజ్ అయిన 4 weeks తర్వాత ఓటీటీకి అయితే వస్తుంది. జూలై 18 నుంచి ఈ మూవీ మనకి ఓటీటీ స్ట్రీమింగ్ అయితే రాబోతుంది. సో మరి మీరు ఎవరైనా కుబేరా మూవీ ఓటీటీ రిలీజ్ కోసం వెయిట్ చేస్తుంటే మీరైతే వాచ్ చేయొచ్చు అమెజాన్ ప్రైమ్ వీడియోలో జూలై 18 నుంచి. ఇక నెంబర్ 10 భైరవం మూవీ. సో ఈ మూవీలో మనకి నారా రోహిత్, మంచు మనోజ్ అండ్ బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ఈ మూవీలో మనకి మెయిన్ లీడ్ యాక్ట్ చేశారు. అండ్ ఈ మూవీ వచ్చేసి మనకి మే మంత్లో థియేటర్స్లో అయితే రిలీజ్ అయింది. అండ్ థియేటర్స్లో ఈ మూవీ ఎలా పర్ఫామ్ చేసిందంటే ముందుగా నైజాంలో 3.14 కోట్లు అయితే రాబట్టింది. అండ్ సిడెట్లో 1 కోటి అండ్ ఆంధ్రాలో 3.40 కోట్లు అయితే ఈ మూవీ రాబట్టింది. ఇక కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియా ప్లస్ ఓవర్సీస్ కలుపుకుని 91 లక్షలు. అలా భైరవం మూవీ వరల్డ్ వైడ్గా 17 కోట్ల గ్రాస్ని అండ్ 9 కోట్ల షేర్ని అయితే రాబట్టింది. ఈ మూవీ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 17 కోట్లు. ఇక ఈ మూవీ ఓటీటీ రైట్స్ విషయానికి వస్తే ముందుగా ఈ మూవీ ఓటీటీ రైట్స్ ఎవరు క్లెయిమ్ చేసుకున్నారంటే G5 వాళ్ళు ఈ మూవీ ఓటీటీ రైట్స్ని అయితే క్లెయిమ్ చేసుకున్నారు. అండ్ శాటిలైట్ రైట్స్ జీ తెలుగు వాళ్ళు అయితే క్లెయిమ్ చేసుకున్నారు. సో తెలిసిందే కదా జీ వాళ్ళు ఏం చేస్తున్నారో ఓటీటీలో అండ్ టీవీలో సేమ్ డేట్కి అయితే రిలీజ్ చేస్తున్నారు. మోస్ట్ లైక్ ఈ మూవీని కూడా మనకి అలాగే తీసుకొస్తారు అనుకున్నాను. అండ్ నిన్న ఈ మూవీకి సంబంధించి ఒక న్యూస్ అయితే వచ్చింది. G5 వాళ్ళు మనకి ఈ మూవీని కమింగ్ వెరీ సూన్ అని ఒక నోట్ అయితే పెట్టారు. సో అలా చూసుకుంటే ఈ మూవీ మనకి G5లో వచ్చే వారం అంటే జూలై 11న ఈ మూవీ మనకి G5లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కాబోతుంది. ఇన్ కేస్ వాళ్ళు ఈ మూవీని టీవీలో అండ్ ఓటీటీలో రిలీజ్ చేద్దామని ప్లాన్ చేస్తూ ఉంటే మనకి జీ తెలుగులో టెలికాస్ట్ చేయాలంటే వాళ్ళు 2 weeks ముందే మనకి ఈ మూవీకి సంబంధించి ప్రమోషన్స్ అయితే చేస్తారు. లైక్ జీ తెలుగు వాళ్ళు మనకి ఈ మూవీకి సంబంధించి అనౌన్స్ అయితే చేస్తారు. సో ప్రజెంట్ అయితే ఈ మూవీకి సంబంధించి G5 వాళ్ళు మనకి వెరీ కమింగ్ సూన్ అయితే నోట్ అయితే పెట్టారు. సో చూద్దాం ఈ మూవీ మనకి జూలై 11న G5లో ఓటీటీ స్ట్రీమింగ్ అయితే కావచ్చు. సో మీరైతే వెయిట్ చేయండి. వాళ్ళ అఫీషియల్ కన్ఫర్మేషన్ చాలా ఎర్లీగా అయితే ఇస్తారు. సో రెగ్యులర్గా ఛానల్ని ఫాలో అవుతుండండి. సో ఈ వీడియోకి అయితే గాయ్స్ ఇలాంటి మీకు మరిన్ని ఓటీటీ అప్డేట్స్ కావాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ అలానే ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని అయితే షేర్ చేయండి. అండ్ దిస్ ఇస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.